చిన్నారులు, ఈరోజు మనం ఒక ప్రత్యేక కథ ద్వారా మీరా అనే ఉత్సాహవంతురాలైన అమ్మాయి ఒక చిన్న బంతిపూల మొక్క ద్వారా నేర్చుకునే ఒక అద్భుత పాఠం గురించి తెలుసుకుందాం. టీచర్ ఆమెకు ఊహించినది ఇచ్చినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. ఒక అందమైన చిన్న పట్టణంలో 6 ఏళ్ల మీరా అనే ఆసక్తిగల అమ్మాయి నివసించేది. ఆమెకు పువ్వులన్నా, తన మాట్లాడే చిలుక మిత్తు అన్నా, తన రంగుల తోట అన్నా చాలా ఇష్టం. ఆమె మొక్కలకు పాటలు పాడేది, పురుగులకు కూడా పేర్లు పెట్టేది. ఒక ప్రకాశవంతమైన ఉదయం మీరా తన జడలు ఊగుతూ ఉండగా కళ్ళ నిండా కుతూహలంతో ఉత్సాహంగా స్కూలుకి పరుగు తీసింది. ఆ రోజు ఆమె టీచర్ ఒక ప్రత్యేకమైన వస్తువును తీసుకొచ్చింది. ఒక చిన్న కుండీలో ఉన్న చిన్న బంతిపూల మొక్క. "ఇది నీ కోసం మీరా" అని టీచర్ నవ్వుతూ చెప్పింది. "ఇది నీ కొత్త స్నేహితుడు. నువ్వు రోజూ దీనిని జాగ్రత్తగా చూసుకుంటే ఇది నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తుంది." మీరా ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ప్రతిరోజు దానిని జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చింది. ఇంటికి చేరి ఉత్సాహంగా మొక్కను తన కిటికీ పక్కన పెట్టింది. నీళ్లు పోసి దానితో గుసగుసలాడింది. "పెరుగు చిన్నారి, నేను నీ కోసం ఉన్నాను." మిత్తు రెక్కలు ఊపుతూ "పాడడానికి ఇంకో మొక్క" అంటూ కిచకిచలాడింది. కానీ తర్వాత రోజు మీరా దృష్టిని వేరొకటి ఆకర్షించింది. ఆ చిన్న మొక్కను మర్చిపోయింది. మీరా తన మాటను గుర్తుంచుకుంటుందా? పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హృదయాన్ని ఎత్తుకునే కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.